Hi friends, after visiting Nagarapamma Ammavari temple, sister of our Devaramma Ellamma Talli, we visited Mango Garden just in front of Nagarapamma Ammavari temple. Famous Banganapalli, Kobbari Mamadi, Rasalu and big Pachadikayalu are available. The taste is marvelous of Banganapalli. Who don't like Banganapalli Mamidikayalu on earth? Just watch it. Thank you. అంటే మీరే చూస్ చేసుకుని పెద్ద కాయలు ఆమె ఎక్కడికో చెట్టు దగ్గర తీసుకెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోతుంది పదండి పెద్దది వాళ్ళకి తెలుస్తుంది ఏ చెట్టుకుంది ఏంటి బంగినపల్లె కదా ఈ చెట్టు ఇది కూడా బంగినపల్లె కదా ఇది బంగినపల్లి అడుగు అడుగు బంగినపల్లె కదండి ఇవి ఇవి మీరు కోసే తీసుకుందాం డజనా కావాలి అమ్మాయి కూడా నీకెన్ని కావాలి చూడకూడదు అన్నట్టు అక్కడ ఇంకొక ఎంత మాడిపోతుంది అందుకనే నీళ్ళలో ఉన్నా చిన్నగా ఉందండి అది సరే అవి తీసుకున్నాం ఒక కాయ అయితే సరిపోద్ది ఇంకో కాయ కావాలా ఆగు నేను వేస్తా రసాలు ఏం కొయ్యలేదమ్మా ఒక కాయ 2 డజన్లు తీసుకుంటే ఒక కాయ అదే ఒక కాయ తీసుకోమన్నానండి బాగా వాళ్ళు కావాలంటే అప్పుడు వీళ్ళిద్దరికో ½ డజను మాకో డజను ఆ పచ్చికాయలు కావాలి పచ్చడికాయ నాకేమో పాత తీసారు కొత్త చెట్లు వేసారు అన్ని 4-5 సంవత్సరాలు అయింది జీడి మామిడి ఏం కనపట్లేదు జీడి మామిడి తీసేసారు మొత్తం జీడి మామిడి ఉండే ఇక్కడ అంతా తీసేసి అంత మామిడి వేసారు అది మామిడి అక్కడ కనపడతలేదు వద్దులమ్మా వద్దులే అమ్మాయి వద్దుతా బయట కూడా పెట్టి
అవన్నీ పెట్టద్దు ఎవరికి సాయంత్రం లోపు తింటే కూడా చేస్తాను కడిగేసేసి ఆరబెట్టేసేసి తాగి నువ్వు పచ్చడి పులుసు రేపు పొద్దున షాప్ మార్కెట్ కి వెళ్ళి కట్ చేసేస్తా. కడిగి ఆరబెట్టాలి. అదే ఆరబెట్టేస్తాను. కడిగిస్తాము శుభ్రంగా చూద్దాం చూద్దాం ఎట్లుంటాయి. ఒక్కాయ తిని చూడు పండు. మూడు సంవత్సరాలు పడుతుంది. ఇంత చెట్లు ఉన్నాయి కదండి, వస్తాయి రేపు సంవత్సరానికే వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సొంత వాళ్ళు కాదు కదా, బాగా నీళ్ళు పెట్టి చేస్తారు కదా. అయిపోయింది. నీ చేతిలో సంచి చాలా, నీ చేతిలో సంచి ఒకటి తీసుకుందాం. ఒకటి పండినవి ఉన్నాయి. ఈ పచ్చి మామిడికాయలండి తింటారు చూడు ముక్కలు. అవును, కొబ్బరి మామిడి ఇది బాగా మంచి పండింది ఉన్నాయి ఇక్కడ. పండింది అక్కడ ఉందమ్మా. కొబ్బరి మామిడికాయలు ఎన్ని రోజులు రాకుంటే ఉంటే ఇంకో 10 రోజులు. అంతేనా? అదే కొబ్బరి మామిడి. ఇంకా మంచి అక్కడ ఉన్నాయి. చెట్టు 4 days పట్టుద్ది అంటదినా. ఏది ఇక్కడ పెద్ద కాయ ఇదిగో, ఇక్కడ ఇది చింద్ర ఇది పెద్ద కాయ, దాని పక్కన ఇదిగో కదా చూడు లోపల చూడైతే పేపర్లే ఏం లేదు ఇక్కడ. కప్పేస్తారమ్మా, గాలి పెట్టేయమంటాం అవసరం లేదు. వాళ్ళు అది కప్పేస్తారన్నమాట, గాలి రాకుండా. వేడికే పని. కాలు తగులుతుంది. ఇది కూడా కవర్లోనేనా? ఒక డజన్ ఒక కవరు, అర డజన్ వేరే వేరే కవరు. ఈ డజన్ ఏదో చెప్పింది. డజనే చెరొకరు అండి. అన్ని మీరే మాట్లాడుకోవాలి. కాదు ఎన్ని తీసుకునేది చాలు, అవి ఎక్కువ చాలు. మళ్ళీ 4వ రోజు నుంచి అవి వచ్చేస్తాయి. ఎందుకు 4 కూడా అక్కర్లా, 2 తీసుకో. పచ్చిగా ఉన్నాయండి. అవి రోజు ఒకటి కోసుకున్నా 4 రోజులు ఉంటాయి. ఈ 4 రోజుల లోపల అవి వచ్చేస్తాయి. ఎవరికన్నా ఏ కవర్లో అన్నా మాకు అదేం లేదు. అది ఎట్లా చెప్పు డజన్ ఎంత 320 కదా, అది 325. సో అదంతా 2400, 700, 2500 అయినాయి. 400 కాదు, ఏం కాదు. 2400, ఇది 2750 రూపాయలు ఫ్రీ. మరి 2 కాయలు ఇచ్చాను కానీ చెట్టు కాయ దగ్గర ఇంకోసారి చెట్టు దగ్గర అంటే 7 కాపు లేదు. అదిగమ్మా, అది తీసుకో. అది కూడా కలిపి లెక్కేసారు ఇప్పుడు. చూసుకో, మార్కెట్ లో కంటే రేట్లు ఎక్కువ ఇక్కడ బాగా. ఫ్రెష్ గా సరే దానికి 700. దానికి లెక్క లేదా? రసాలు అవి కూడా లెక్కేసారు. ఇచ్చింది ఇప్పుడు లెక్కేలా 5 రసాలకి. సరే లెక్కేసుకోండి. రసాలు వేయలేదు అత్తయ్య. నువ్వు ఎంత ఇది ఎక్స్ట్రా ఇచ్చా, అది నాది ఇచ్చేసా మొత్తం. నీకు రసాలకి ఎంత 2800 అమ్మయ్యా ఇచ్చేసా మొత్తం. రసాలు అమ్మాయి నువ్వు తీసుకో. వదినికి అన్ని కలిపిద్దు అమ్మా నువ్వు. ఇదిగోరా, నాకు ఒక చిన్న పని చేయాలి నువ్వు. అదేంటి వాము వేయడానికి నాకు అది కావాలి. కాస్త గడ్డి, ఆ గడ్డి తీసుకెళ్ళి కాస్త కవర్లో పెట్టివు నాకు. ఎందుకంటే నాకు బుట్టలు ఉన్నాయి, బుట్టల్లో ఏ తీసుకెళ్ళి అదే అయ్యి నాట్లమ్మా.
ఏం లేదమ్మా, గాలి ఎక్కువ తగలకుండా ఉంటే చాలు. గాలి తగలకుండా ఉన్నట్టు రూమ్ లో పెట్టి చెన్నై తీసుకెళ్ళి కూడా అట్టగే చేస్తా. వాడు అంటాడమ్మా అట్టకి తిరుగుతామా అందరికి ఇవ్వచ్చు అంటాడు. నేనంటా చాలా తీసుకెళ్ళాడు. ఎప్పుడో అయితే అప్పుడు ఉండవు మనకి. పడవటకాయలు తిరిగితేనే కాయ రండమ్మా ఏడ పెట్టాలి. వాటి మీద ఇవి దీని మీద